బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్ సహా 10 రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న 37 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. నేటి నుంచి మార్చి 5వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఒకవేళ నిర్ణీత స్థానాల కంటే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో నిలిస్తే మార్చి 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు రాత్రి ఫలితాలను వెల్లడిస్తారు. ఏప్రిల్ నెలలో పదవీకాలం ముగియనున్న సభ్యుల స్థానాల్లో ఈ ఎన్నికలు జరుగుతూ ఉండడంతో ఎన్డీఏ కూటమి తన బలాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తుంది. మహారాష్ట్రలో 7, తమిళనాడులో 6, బీహార్, వెస్ట్ బెంగాల్లో 5, ఒడిశాలో 4, అస్సాంలో 3, తెలంగాణ, ఛత్తీస్గఢ్, హర్యానాలో 2, హిమాచల్ ప్రదేశ్లో 1 సీటుకి ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభ ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్తో సహా 10 రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న 37 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక నేటి నుంచి మార్చి 5వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఒకవేళ నిర్ణీత స్థానాల కంటే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో నిలిస్తే మార్చి 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు రాత్రి ఫలితాలను వెల్లడిస్తారు. ఏప్రిల్ నెలలో పదవీకాలం ముగియనున్న సభ్యుల స్థానాల్లో ఈ ఎన్నికలు జరుగుతూ ఉండడంతో ఎన్డీఏ కూటమి తన బలాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తుంది. మహారాష్ట్రలో 7, తమిళనాడులో 6, బీహార్, వెస్ట్ బెంగాల్లో 5, ఒడిశాలో 4, అస్సాంలో 3, తెలంగాణ, ఛత్తీస్గఢ్, హర్యానాలో 2, హిమాచల్ ప్రదేశ్లో 1 సీటుకి ఎన్నికలు జరగనున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళగౌరి షోరూంలో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడుతూ ఉండడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకుంది. అయితే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే ముందుగా మంటలు షోరూం బయట సెట్కి అంటుకున్నట్లుగా తెలుస్తుంది. మంటలు భారీగా చెలరేగడంతో పక్కనున్న షాపులకు కూడా అది వ్యాప్తి చెందాయి. అయితే ఈ ప్రమాదం వెల్డింగ్ పనులు చేస్తుండగా మంటలు అంటుకున్నట్లుగా సమాచారం. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని మాల్ యాజమాన్యం చెబుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటుగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కల్తీపాల కలకల నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రాజమండ్రిలో కల్తీపాలు తాగి 4 మృతి చెందడంతో అధికారులు పాల విక్రయ కేంద్రాలు, హోటళ్లపై దాడులు నిర్వహించి శాంపిల్స్ సేకరించి నిల్వ ఉన్న ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా కాకినాడ జిల్లా పరిధిలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. పెద్దాపురం నియోజకవర్గ పరిధిలోని సామర్లకోట, పెద్దాపురం పట్టణంలో ఫుడ్ సేఫ్టీ, పశుసంవర్ధక శాఖ అధికారులు గత 2 రోజులుగా పలు పాల కేంద్రాలపై దాడులు చేపట్టారు. ప్రజలు నాణ్యమైన పాలను మాత్రమే వినియోగించాలని, అనుమానాస్పద పరిస్థితులు గమనించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ అగ్రనేతల పర్యటనలో కోలాహలంగా సాగింది. జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటుగా ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డిలు జిల్లాలో పర్యటించారు. బోరుజ్ మండల పరిధిలోని చనాకా కొరాటా ప్రాజెక్టు పంపు హౌస్ను వీరు సందర్శించారు. ప్రాజెక్టు పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పర్యటనలో భాగంగా హతీఘాట్ వద్ద వీరికి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వ పెద్దలకు పుష్పగుచ్చాలు అందజేసి శాల్వాలతో గౌరవంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించిన పలు కీలక అంశాలు, అభివృద్ధి పనులపై మంత్రులతో కంది శ్రీనివాసరెడ్డి ప్రత్యేకంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష సతీష్, ఆత్మ కమిటీ చైర్మన్ సంతోష్రావు, డీసీబీ మాజీ చైర్మన్ అడ్డి భోజారెడ్డితో పాటుగా పలువురు నాయకులు, మంత్రుల వెంట ఉన్నారు. ఈ పర్యటన జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది. బాపట్ల జిల్లా చీరాలపట్నంలోని గడియార స్తంభం సెంటర్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ అనిత స్కిన్ షై హాస్పిటల్ను ఎమ్మెల్యే మొద్దులూరి మాలకొండయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసుపత్రిలో చర్మ వ్యాధులకు సంబంధించి ప్రత్యేక చికిత్సలు, హెయిర్ లేజర్ సేవలు, అత్యాధునిక వైద్య పరికరాలతో కాస్మెటాలజీ సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రజలు ఈ సదుపాయాలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, వైద్య రంగానికి చెందిన అతిథులు పాల్గొన్నారు. ఈరోజు అదనంగా మళ్ళీ చీరాలకి ఒక అద్భుతమైనటువంటి స్కిన్ అండ్ ఇంకా అదర్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. కాస్మెటాలజీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక మంచి హాస్పిటల్ మీకు హైదరాబాద్లో కానీ, విజయవాడలో కానీ, లేకపోతే ఎక్కడైతే మీకు ఏ రకమైన సదుపాయాలు దొరుకుతాయో అటువంటి సదుపాయాలు మన చీరాల్లో కూడా రావడం గొప్పతనం. ఎందుకంటే ఇప్పటికే మనకి 2 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చినాయి. అలాగే మనకు ఒక క్రిటికల్ కేర్ హాస్పిటల్ వచ్చింది. అలాగే ఇంకా మంచి బీచ్ కూడా, మంచి పెద్ద బీచ్ కూడా డెవలప్ అవుతుంది. ఈ బీచ్ మీకు ఏంటంటే బీచ్లో మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుంది. ఒక అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ వస్తుంది. అంటే దేనికి చెప్తున్నానంటే ఇదంతా కూడా మన చీరాలకి ఒక ఇంటర్నేషనల్ గెటప్ వస్తుంది. ఇవాళ గోవా టైప్లో మన ఊరు కూడా డెవలప్మెంట్ జరుగుతుంది కనుక ఒక పక్క నుంచి క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ కానీ, లేదా 2 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ, ఇంకా ఇప్పుడు ఈ స్కిన్ సేన్ అనేటువంటి ఈ హాస్పిటల్ కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చినటువంటి టూరిస్టులకు కానీ, లోకల్గా ఉన్న మన ప్రజలకు కానీ సర్వీస్ అందించడానికి ఈరోజు ఏలూరు నగరంలో 5వ విడత జనసేన పార్టీ ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ కార్యాలయంలో అత్యంత ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమాన్ని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి, కార్యకర్తల సంక్షేమానికి ఉద్యమ సభ్యత్వ నమోదు కీలకమని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజల క్షేమం, గ్రామాల సర్వతోముఖాభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యకర్తల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పార్టీని బలోపేతం చేసే దిశగా జనసేన పార్టీ దృఢ సంకల్పంతో ముందుకు సాగుతుందన్నారు. ప్రజల వద్దకు వెళ్లి ఉద్యమ సభ్యత్వం వల్ల కలిగే లాభాలను వివరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మరి జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం ఈ రోజు నుంచి మరి ప్రారంభమైంది. మరి గతంలో 500 రూపాయలు సభ్యత్వం కాస్ట్ ఉండేది, ఇప్పుడు దాన్ని 400 రూపాయలు కుదించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన, భారతదేశంలో ఏ యొక్క పార్టీకి లేనటువంటి ఆలోచన, కార్యకర్తల యొక్క సంక్షేమం, వారి యొక్క రక్షణ కోసమే పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి ఈ యొక్క 400 రూపాయలు కొంత డబ్బులు ఆయన వేసి మరి ఇన్సూరెన్స్ చేసి ఏదైనా జరిగిన ప్రమాదం జరిగినప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలన్నటువంటి ఆలోచనతోనే ఈ యొక్క రుసుము వసూలు చేయడం జరుగుతూ ఉంది. మరి మెగా అభిమానులు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ, జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ అందరూ కూడా 26వ తారీఖు నుంచి మార్చి 10వ తారీఖు వరకు జరిగేటువంటి జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాన్ని తీసుకొని
మరి జనసేన పార్టీ కుటుంబంలో సభ్యులుగా కావాల్సిందిగా, ఈ యొక్క సమాజ మార్పులో భాగస్వాములు కావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏలూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్క డివిజన్ 1000 మందికి మరి జనసేన పార్టీ విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణం కుమ్మర వీధిలో చోటు చేసుకున్న వివాహిత మాధురీదేవి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. భర్త మర్రి నరేష్ ఈ కేసులో నిందితుడిగా పోలీసులు తేల్చారు. భర్త నరేష్ పెడుతున్న మానసిక శారీరక వేధింపులు తట్టుకోలేకే మాధురీదేవి ఆత్మహత్యకు పాల్పడిందని సిఐ కె నారాయణరావు వెల్లడించారు. 10 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుని జంట కొన్నేళ్ల పాటు అన్యోన్యంగానే ఉన్నట్టు సమాచారం. అయితే కొంతకాలంగా భర్త నరేష్ భార్యపై అనుమానం పెంచుకుని వేధింపులకు గురి చేస్తున్నాడని పోలీసుల విచారణలో తేలింది. భర్త ప్రవర్తనతో తీవ్ర మనస్తాపానికి గురైన మాధురీదేవి ప్రాణాలు తీసుకుందని పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు నరేష్ను అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. మహిళలపై వేధింపులకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదని సిఐ హెచ్చరించారు. మరణించిన కేసులో ఈరోజు ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసే సందర్భంలో ఆ రోజు 22వ తేదీ అంటే 21 నైట్ తెల్లవారితే 22 శనివారం ఆ రోజు నైట్ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు ఆ ఇంట్లో మృతురాలు అదేవిధంగా ఆమె హస్బెండ్ భర్త అయినటువంటి నరేష్ ఇద్దరే ఉండడం జరిగింది. వీళ్ళ ఇద్దరు పిల్లలు కూడా పైన వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటి దగ్గర నైట్ పడుకోవడం జరిగింది. సో రాత్రి సుమారు 12 నుండి 12:45 మధ్యలో వీళ్ళు ఎవరైతే మృతురాలు ఆమె భర్త ఇద్దరు కూడా వాగ్వివాదం చేసుకోవడం జరిగింది. ఈ వాగ్వివాదంలో ఈ మృతురాలు నువ్వు ఇలా మాట్లాడడం ఆపకపోతే నేను చనిపోతాను అని చెప్తే ఎవరైతే భర్త ఉన్నాడో ఈ భర్త నువ్వు చచ్చిపో ఏమవుతుంది ఎవరికి నష్టం అనేటువంటి విధంగా ఈయన మాట్లాడి ఆ క్రింద ఈ సోఫా మీద పడుకోవడం జరిగింది. సుమారు 12:30-12:45 ఈ ప్రాంతంలో ఏదైతే రాత్రి కింద ఉన్నటువంటి ప్లాస్టిక్ స్టూల్ ఏదైతే ఉందో ఆ స్టూల్ శబ్దం విని ముద్దాయి లేవడము, ఆమె ఉరేసుకొని వేలాడుతున్న సందర్భంలో ఆమెని పట్టుకొని ఆ ముందున్నటువంటి డోర్ని కాపుకొని తీయడం జరిగింది. అదేవిధంగా ఫోన్ కూడా పైన ఉన్నటువంటి వాళ్ళ బాగా మధ్య చేయడం జరిగింది. మరణించి మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ బదిలీ అవడంపై జిల్లాలో బాధితులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. గత 2.5 ఏళ్లుగా కలెక్టర్గా పనిచేసిన ఆయన ప్రజల సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కలెక్టర్ బదిలీ వార్త తెలియగానే బాధితులు రోడ్లపైకి వచ్చి బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. తమ గోడు చెప్పుకోవడానికి వచ్చే సామాన్య ప్రజలను కలెక్టర్ చులకనగా చూసేవారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులిచ్చే అర్జీలను కనీసం చూసుకోకుండా చెత్తబొట్లో వేశారని మాజీ వైస్ ఎంపీపీ ఎల్ది మల్లయ్య విమర్శించారు. కొత్తగా వచ్చే కలెక్టర్ అయినా ప్రజల సమస్యలను సానుకూలంగా వింటారని ఆశిస్తున్నట్లుగా ఈ సందర్భంగా బాధితులు ఆశాభావం వ్యక్తం చేశారు. అద్వైత్ కుమార్ సింగ్ బదిలీ చేసిన ప్రభుత్వానికి గత 2 సంవత్సరాలుగా పనిచేసిన అద్వైత్ కుమార్ సింగ్ అనే కలెక్టర్ దాదాపుగా 10 సంవత్సరాలు ఈ గిరిజన జిల్లాను అభివృద్ధిలో వెనక్కి నెట్టారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న అవుట్ సోర్సింగ్ పోస్టుల విషయంలో కానీ, భూముల పరిష్కారం విషయంలో కానీ, భూ సమస్యల విషయంలో కానీ, వేరే శానిటేషన్ సమస్యలు కానీ, వేరే ఇతర ఏ సమస్యలను కానీ పట్టించుకోకుండా ఇవాళ కలెక్టర్ గారు 2 సంవత్సరాలు కాలం తీసుకున్నారు. అదేవిధంగా అతనికి వచ్చిన 2 సంవత్సరాల కాలంలో సొంత కలెక్టర్ గారికి ఉన్న నిధులలో కూడా ఏ ఒక్క రూపాయి కూడా ఏ ఒక్క పేద వ్యక్తికి సాయం చేయకుండా వెనకకు పంపించిన ఘనత ఓన్లీ కేవలం కలెక్టర్ అద్వైత్ కుమార్ గారికి దక్కింది. అందువల్ల ఇటువంటి కలెక్టర్ను గుర్తించి 2 సంవత్సరాలు మహబూబాను అభివృద్ధిలో వెనుక నెట్టిన 10 సంవత్సరాలు వెనుక నెట్టిన కలెక్టర్ గారిని ఇవాళ మహబూబాద్ నుండి ట్రాన్స్ఫర్ చేయడం పట్ల మహబూబాద్లో ఉన్నటువంటి గిరిజన ప్రజలు కానీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలు గారు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దానికోసం గాను ఈరోజు అంబేద్కర్ సెంటర్ ముందు బాణసంచాలతోనూ బాంబులతో కాల్చుకుంటూ స్వీట్లు పంపిణీ చేసుకుంటూ ఇవాళ సంతోషం వ్యక్తం చేసుకుంటూ హర్షం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా వచ్చిన కలెక్టర్ గారు స్నేహ గారు గత వికారాబాద్ జిల్లా పరిగిలో గంజాయి విక్రయిస్తున్న ముఠా గుట్టును ఎక్సైజ్ పోలీసులు రట్టు చేశారు. సుగుణ స్టీల్ ఫ్యాక్టరీ సమీపంలో గంజాయి సరఫరా జరుగుతుందన్న పక్కా సమాచారంతో ఎక్సైజ్ సిఐ నీరజాదేవి నేతృత్వంలో దాడులు చేపట్టారు. ఈ సోదాల్లో 1 కిలో 50 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నితీష్ రజోక్,
సూరజ్ కుమార్ అనే ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులిద్దరూ బీహార్ రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరు ఒడిశా ప్రాంతం నుండి గంజాని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీలో లేబర్గా చేరుతున్నారని పోలీసులు తెలిపారు. అనంతరం తమ తోటి కార్మికులకు అధిక ధరలకు విక్రయిస్తూ వ్యసనాలకు బానిస చేస్తున్నట్లుగా విచారణలో తేలింది. పక్కా వ్యూహంతో నిందితులను పట్టుకున్న ఎక్సైజ్ బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని సిఐ నీరజాదేవి తెలిపారు. గంజాయి రవాణా వెనుక ఉన్న ఇతర లింకులపై కూడా ఆరా తీస్తున్నామని నీరజాదేవి తెలియజేశారు. ఈరోజు అనగా ఉదయం 22 ఈ ఉదయం 6 గంటలకి మాకు వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు మేము సుగుణ స్టీల్ కంపెనీ దగ్గర వెళ్ళి సెర్చ్ నిర్వహించినాం. అక్కడ కొంతమంది వర్కర్స్ లోపలికి వెళ్ళడానికి బయట ఉండే సుగుణ స్టీల్ కంపెనీ పక్కన. సో వాళ్ళందరినీ కొంతమందిని సోదా చేయగా, అంటే ఒక 10-15 మంది ఉన్నారు అక్కడ. అందరినీ సోదా చేస్తే ఒక 2 పర్సన్స్ మాత్రం బ్యాగ్ పట్టుకొని తిరుగుతూ ఉండే. బ్లూ కలర్ బ్యాగ్ చెక్ చేస్తుంటే ఆ బ్లూ కలర్ బ్యాగ్లో కొంత కనిపించింది, కొంత గాంజాయి లాంటి అది కనిపించింది అనమాట. సో దాన్ని తీసుకొని తర్వాత చెక్ చేసి చూస్తే అది ఒక 1 kg ఉంది, 1 kg 50 grams అట్లా ఉంది. సో వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఏంటి అని అంటే వాళ్ళు బీహార్ వాసులు అనమాట. ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు సుగుణ స్టీల్ కంపెనీలో. వాళ్ళు బీహార్ నుండి తెచ్చుకొని ఇక్కడ ఉండే వర్కర్స్కి కొంత చిన్న చిన్న ప్యాకెట్స్ లాగా ఒక 20 grams 30 grams అట్లా వేసి అమ్ముతున్నారు. అంటే కొన్ని రోజుల నుంచి ఒక పర్సన్ అయితే కొత్తగా వచ్చిందంట ఈరోజే, కానీ ఇంకో ఆయన 1 year నుంచి వర్క్ చేస్తున్నట్టు ఇక్కడే. సో అమ్ముతున్నట్టుగా చెప్పారు అనమాట. సో అందుకే వాళ్ళకి అరెస్ట్ చేసి తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు యువత ఈ మత్తు వ్యసనాల బారిన పడి చెడు వ్యసనాల బారిన పడొద్దని. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో రాజకీయ కక్షలు మరోసారి భగ్గుమన్నాయి. గురజాల మండలం తేలుకొట్ల గ్రామానికి చెందిన టీడీపీ బీసీ నాయకుడు బత్తుల ఏడుకొండలపై వైసీపీ మొక్కలు విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాయి. దైద అడ్డ రోడ్డు వద్ద ఏడుకొండలు బైక్పై వెళ్తుండగా ప్రత్యర్థులు ఆయన అడ్డుకుని హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఏడుకొండలు తీవ్రంగా గాయపడటంతో స్థానికులు వెంటనే ఆయన్ను గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం బాధితుడిని గుంటూరు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎలా వచ్చారు? బైక్ లో ఎక్కడ కొట్టినామండి? మిమ్మల్ని ఎక్కడ కొట్టారు? మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో దొంగలు హల్చల్ చేశారు. బస్సు కోసం వేచి చూస్తున్న ప్రయాణికుల నుంచి పెద్ద మొత్తంలో బంగారం, వెండి చోరీకి ప్రయత్నించారు. ఒక ప్రయాణికుడి ప్యాంటు జేబులో నుంచి 7 లక్షల విలువ గల 4.5 తులాల బంగారం, 3 తులాల వెండి ఆభరణాలు గల బ్యాగ్ దొంగలు అపహరించారు. మరిపేట మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన గండి శోభన్, మంజుల దంపతులు జిల్లా ఆర్టీసీ బస్టాండ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే బాధితులు పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతాప సింగారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక అయ్యప్ప ఆలయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి అక్రమంగా ప్రవేశించారు. హనుమాన్ మందిరంపై ఉన్న విద్యుత్ దీపాలను ధ్వంసం చేయడం కలకలం రేపింది. గమనించిన స్థానికులు అతను నిలదీగా పొంతం లేని సమాధానాలు చెప్తూ తన వద్ద ఉన్న కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో స్థానికులు సదరు వ్యక్తికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న హిందూ సంఘాల ప్రతినిధులు, బీజేపీ శ్రేణులు భారీ సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకోవడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా ప్రవర్తించిన సదరు వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్వామి దేవాలయం మరియు హనుమాన్ దేవాలయం ఎక్కడ ఉందో ప్రతాప్ సింగారంలో అక్కడికి వెళ్ళి మిడ్ నైట్ లో ఈ టైంలో నమాజ్ చేసుకుంటూ అక్కడ దేవాలయాన్ని మొత్తం విగ్రహాలు పలగొట్టే ప్రయత్నం చేసుకుంటూ అక్కడ లైట్లన్నీ పలగొట్టే ప్రయత్నం చేస్తే మా యువమోర్చా నాయకులు ఎవరైతే అక్కడ
ఆ సందర్భంలో అక్కడ గుడికి వెళ్ళిన ప్రాంతంలో ఉన్న కార్యకర్తల దగ్గరికి వెళ్తే వెంటనే చూసి అతన్ని ఆపడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న కార్యకర్తలు అందరూ కూడా బీజేపీ నాయకులు, యువమోర్చా నాయకులు అందరూ వెళ్ళి పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళి అతను దేహశుద్ధి చేసి పోలీసులు అప్పగించారు. మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఇంత ముందుకు ముత్యాలమ్మ టెంపుల్ కానీ, మొన్న పురాణపూర్లో శివాజీ మహారాజ్ ఎక్కడ ఉందో విగ్రహం ఉందో అక్కడ కానీ, మల్కాజ్గిరి సఫిల్గూడలో అమ్మవారి టెంపుల్ కానీ, ఎక్కడ చూసినా కానీ హిందూ దేవాలయాల మీద, హిందూ అమ్మాయిల మీద, గోమాతల మీద ఏ విధంగా దాడి జరుగుతుందో, అయితే ఈ యొక్క రేవంతుద్దీన్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అంతకుముందుకున్న కేసీఆర్ నిజాం గవర్నమెంట్ కానీ, ఈ రేవంతుద్దీన్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా హిందువులపైన విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. ఈ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనే చెంగిచెరులో మనం చూసినాం ఏం జరిగిందో 2 సంవత్సరాల కింద. పెద్ద ఎత్తున పిట్టల బస్తీలో అక్కడ ఉన్న లేడీస్ ని కూడా కొట్టడం జరిగింది. అప్పుడు ఇదే కార్యకర్త అందరూ కూడా వాళ్ళకి అండగా నిలబడదాం. ఇదే మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కడ ప్రతాప్ సింగారం డబుల్ బెడ్రూమ్ లో దాదాపు 1000 సంఖ్యలో ముస్లింస్ అందరూ వచ్చి అక్కడ జమ అవుతున్నారు. వాళ్ళు ఎక్కడ లోకల్ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? పీర్జాద్గూడలో ఇంకో మినీ పాకిస్తాన్ అవుతుంది, नारापल्ली ఒక मिनी खाई कुछ छड़ा है। हनुमान का कपड़ा निकाल दिया, हनुमान का सब निकाल दिया, वो लाइट है वो लाइट निकाल दिया। तुम्हारे पास चाक कहीं के निकला रख के नहीं? कौन बोला तुम्हारा इधर जाओ बोल के? कौन बोला रे? नहीं। फिर आया, मैं बात करे तो तुम्हारे घर है बोले तो मेरा घर पूछ रहा, तुम खाई को पूछा तुम ऐसा? है इतना बड़ा लकड़ी पकड़ के मेरे को गालियां दे रहा तुम। मैं आके बताए तो हैं, मैं आके पूछे तो मेरे की गालियां दे रहा तुम। खाई को गालियां दिया रे? हैं खाई को दिया गालियां? तुम दिया ना मेरे को गालियां? पहले आके मैं अकेला, मैं आदमी माली मामा इधर आ रहे, मैं 2 आदमी आके पूछा तो मेरे को लकड़ी बता रहे। बताया ना? नहीं बताया ना? नहीं बताना, लांजोल को नहीं है बड़ी। एक छप्पड़ मारे तो बहन के लौड़े सीधा ऊपर जाता तुम। मैं मारे तो सीधा ऊपर जाता। कौन भेजा आपको? कोई भी भेजा? आपका पीछे कौन है? आपका फोन किधर है? फोन है कुछ भी नहीं है। कौन है तुम्हारा? జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి గ్రామంలో భారీ పేలుడు సంభవించింది. శక్తి డైరీలో బాదం మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ వద్ద ఓవర్ ఛాంబర్ కూలింగ్ కాకముందే తెరవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 4 కార్మికులు గాయపడ్డారు. పేలుడు ధాటికి గాజు ముక్కలు శరీరంలోకి చొచ్చుకు వెళ్లడంతో వివేక్ రామ్ గోపాల్ వర్మ పరిస్థితి చాలా విషమంగా మారింది. వారికి మెరుగైన చికిత్స కోసం డైరీ యాజమాన్యం హైదరాబాద్కు తరలించింది. అల్లూరు జిల్లా రంపచోడవరం మండలం మర్రివాడ పంచాయతీ పరిధిలో పెద్దపల్లి సంచరిస్తుంది. పెద్దకొండ గిరిజన గ్రామంలో 2 ఆవులపై పెద్దపల్లి దాడి చేస్తుంది. పులి సంచారంతో పెద్దకొండ గిరిజన గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. భయంతో గత రాత్రి నుండి మంటలు వేసుకుని గ్రామస్తులు పహారా కాస్తున్నారు. కోర్మాపురం పులి సమీప ప్రాంతంలో తిరుగుతూ ఉండడంతో పంచాయతీలో ఉన్నటువంటి మర్రివాడ, కుంజం వీధి, చెరువుపాలెం, భీమవరం, పెద్దకొండ గ్రామ వాసులకు పులి భయం పట్టుకుంది. వారు బెంబేలెత్తిపోతున్నారు. 2 ఆవులపై దాడి చేయడంతో అప్రమత్తమైన గ్రామస్తులు ఆవులను గ్రామం మధ్యలోనే కట్టి కాపలా కాస్తున్నారు.
బాపట్ల జిల్లా చీరాలపట్నంలో గ్రీన్లాండ్ బిర్యానీ హోటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా వ్యాపించిన మంటలతో ఫర్నిచర్ సామాగ్రి, ఎలక్ట్రికల్ వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లుగా ఫైర్ అధికారులు తెలుపుతున్నారు. ఈ అగ్ని ప్రమాదంతో సుమారుగా 55 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని హోటల్ యజమాని తెలిపారు. నేను ఫోటో పెట్టేసి